పౌలు ఎఫెసులోని క్రైస్తవులకు ఇలా చెబుతున్నాడు. మీరు సాతాను యొక్క అన్ని వ్యూహాలు మరియు కుతంత్రాలను ఎదుర్కోగలిగేలా దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. మనం మనుషులతో కాదు, శరీరాలు లేని వ్యక్తులతో, ఈ లోకాన్ని పరిపాలించే చీకటి దుష్ట ఆధ్యాత్మిక శక్తులతో పోరాడుతున్నాము. కాబట్టి శత్రువు దాడి చేసినప్పుడల్లా అతన్ని ఎదిరించడానికి దేవుని ప్రతి కవచాన్ని ఉపయోగించండి, మరియు అది ముగిసిన తర్వాత కూడా మీరు ఇంకా నిలబడి ఉంటారు. మీ నడుము చుట్టూ సత్యము అనే బలమైన బెల్ట్ కట్టుకోవాలి. బెల్ట్ ధరించిన రోమన్ సైనికుడు నీతి అనే రొమ్ము కవచాన్ని దాని స్థానంలో ఉంచండి. రక్షిత రొమ్ము కవచం ధరించిన రోమన్ సైనికుడు మీ పాదాలు శాంతి సువార్త నుండి వచ్చే సంసిద్ధతతో అమర్చబడి ఉండండి. కదలికను అందించడానికి తోలు చెప్పులతో రోమన్ సైనికుడు అదనంగా విశ్వాసం అనే డాలును తీసుకోండి. దానితో మీరు దుష్టుని జ్వాలల బాణాలన్నింటినీ ఆర్పగలరు. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. రక్షణ కవచంతో రోమన్ సైనికుడు రక్షణ అనే శిరస్త్రాణం తీసుకోండి. రోమన్ సైనికుడు తన శిరస్త్రాణం ధరించాడు. దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమనే ఆత్మఖడ్గాన్ని తీసుకోండి. కత్తి పట్టుకున్న రోమన్ సైనికుడు దీన్ని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండండి మరియు ఎల్లప్పుడూ ప్రభువు ప్రజలందరి కోసం ప్రార్థిస్తూ ఉండండి. నేను నిర్భయంగా సువార్తను పంచుకునేలా నా కోసం కూడా ప్రార్థించండి. మీ పాస్టర్ లూథరన్ బాబు ముస్తాబాద.